ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టైక్వాండో కోచ్ కృష్ణ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం. బాల బాలికలకు సర్టిఫికేట్స్ అందజేసిన ఎమ్మెల్యే. సనత్ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన. గంజాయి అమ్మిన వారిపై కఠిన చర్యలు. నారాయణపేట జిల్లా లంకల గ్రామంలో రైతుల ఆవేదన. వరి పంటకు మద్దతు ధర కల్పించాలని నివేదిక. విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి. పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాలల దినోత్సవం సందర్భంగా టైక్వాండో కోచ్ కృష్ణ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ గ్రేడింగ్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, గాంధీనగర్ కార్పొరేటర్ పావని, బీజేపీ నాయకుడు వినయ్ కుమార్, టీఏటీ జనరల్ సెక్రటరీ హవాజ్ అలీ ఖాన్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. టైక్వాండో బాల బాలికలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఓకే ఈ ఇద్దరు ఇచ్చిన వాళ్ళని హలో నా పేరు పి సుబ్రహ్మణ్యం. నేను హైదరాబాద్ డిస్టిక్ సెక్రటరీని. ఇక్కడ గాంధీనగర్ కెనరా బ్యాంక్ ఆపోజిట్ జిహెచ్ఎంసీ గ్రౌండ్లో ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఈ 14th November 2021 ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఇక్కడ మీర్ వహాజ్ అలీ ఖాన్ సార్, తెలంగాణ స్టేట్ సెక్రటరీ, ఈసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆర్గనైజర్ మన కృష్ణ సార్ హైదరాబాద్ డిస్టిక్ టెక్నికల్ కమిటీ మెంబర్. ఇక్కడ ఆర్గనైజింగ్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరపడం జరిగింది. ఇక్కడ దగ్గర 150 మంది స్టూడెంట్స్తో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ని ఇంత మంచిగా జరిగినందుకు, ఈ టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు ఇంకా జరుగుతుంటే ఇక్కడ పిల్లలకి హెల్త్ గురించి, బాడీ ఫిట్నెస్ గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ గురించి దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సనత్ నగర్ పరిధిలోని ప్రజలకి ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి అమ్మిన వారికి, కొనేవారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. నాటక రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సైబరాబాద్ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, నిబంధనలను అధిగమించిన వారికి శిక్షలు తప్పవని ఆయన తెలిపారు.
కమిషనరేట్ నుంచి మా సిపి సార్ ఆదేశాల మేరకు ఈ సైబరాబాద్ జాగృతి కళా బృందం ఇక్కడ రావడం జరిగింది. జనరల్గా మన నిజ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాము, దాన్ని తప్పించుకోనికి చట్ట ప్రకారం మనం తీసుకోవాల్సిన పాటించాల్సిన రూల్స్ గురించి వాళ్ళు ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసి మనకు కళ్ళకు అద్దినట్టు ఇక్కడికి వచ్చి ప్రదర్శించడం అనేది చాలా అభినందనీయం, హర్షణీయం. మా సనత్నగర్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి, పబ్లిక్ తరపు నుంచి కూడా ఈ జాగృతి కళా బృందానికి ఫస్ట్ వారికి అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈ నాటకం ద్వారా ప్రదర్శించింది మీరు నిజ జీవితంలో పాటించి కొంతైనా మీకు మీ కుటుంబానికి ఉపయోగపడితే మాకు అది చాలా సంతోషం. వాళ్ళు ఎంతో కష్టపడి దాన్ని. గుడ్ ఈవినింగ్. ఈరోజు సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ కళా బృందం మా సిపి సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో భాగంగా రోడ్ అవేర్నెస్, సైబర్ క్రైమ్ అవేర్నెస్, ఈ గాంజా మహమ్మారి గురించి నాటకాల ద్వారా ప్రదర్శించి పబ్లిక్కు అవగాహన కల్పించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఈ యొక్క నాటకాలు చూసి వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు కానీ కొంతైనా చేంజ్ అవుతారని చెప్పేసి, ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, గాంజా మహమ్మారికి దూరంగా ఉంటారని, ఈ సైబర్ అఫెన్స్ బారిన పడకుండా తమను రక్షించుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ వివిధ నాటకాల ద్వారా ప్రదర్శించడం జరిగింది. దీనివల్ల కొంతమంది అయినా సేవ్ చేస్తారన్న ఉద్దేశంతో నారాయణపేట జిల్లా లంకల గ్రామంలో రైతులు వరి ధాన్యం కొనాలని ప్రభుత్వాన్ని కోరారు. వరి కుప్పలు వేసుకుని నానా అవస్థలు పడుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. వరి పంటకు మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ రైతులందరూ, మేము కూడా ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళమే. వరి చేను కోసి చాలా రోజులు అవుతుంది. అందరు ఇక్కడ పోసుకున్నారు, ఒక్కరు కూడా వచ్చి కొనుక్కుంటలేరు. కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళేం తక్కువ రేట్లో కొనుక్కోవడానికి చూస్తున్నారు. మాకు అంత రేటు గిట్టుబాటు కాదు. మేము ఎక్కువ రేట్లు అమ్మాలని చూసుకుంటున్నాం, కానీ ఒక్కరు కూడా అట్లా కొనుక్కోవడానికి రావట్లే. ప్రభుత్వం కొంచెం రైతుల గురించి ఆలోచించండి, రేట్లు పెంచండి. అప్పులు చేసుకుని మేము ఇవన్నీ వేసుకున్నాము. ఈ రైతులందరూ ఇట్లా ఉన్నారు, మీరే కొంచెం చూడాలి. చూస్తున్నారు వేరే పంటలు వేయాలని చెప్తున్నారు, కానీ వర్షాలు వస్తున్నాయి, అసలు ఏం చేయడానికి రావట్లేదు. నానిపోతే మళ్ళీ పనికి రావు అసలు. లంకాల గ్రామం, నర్వ మండలం, నారాయణపేట డిస్టిక్. సార్ మేము రైతులము. ఒడ్లు ధాన్యము రేటు తక్కువ అడుగుతుండ్రు. మరి ఇప్పుడు యాసంగి పంట పెట్టొద్దు అంటున్నాం. మరి ఏముంది మా బతుకు ఇప్పుడు? మరి బీడి పెడితే మరి మేము ఎట్లా బతకాలి సార్? మరి దీనికి ఏదైనా న్యాయం చేయి. ఎట్లా మీరు పెద్దోళ్ళు ఉన్నారని మేము మీద ఆధారపడ్డాము. మరి మా బతుకులు ఎట్లా? బట్టలకున్న విలువ ధాన్యంకి లేనట్లు పెట్టినాము. పత్తికి ఉన్న రేటు కూడా దాంట్లో సగం కూడా పెట్టాలి. ఇప్పుడు యాసంగి పంట ఏం పెట్టాలి సార్? మరి మేము ఎట్లా బతకాలి? రోజుకుంటే ఏం సార్? ఇప్పుడు అప్పులు చేసి ఉరి పెట్టుకొని సవనికి అయింది. రైతు ఉరి పెట్టొద్దాను, ఉరి పెడితే ఉరి అన్నావు. మరి మేము మా బతుకు ఎట్లా బతకాలి? మేము ఆధారపడ్డాం. 5,000 వేసినావు, ఇప్పుడు ఇట్లా ఈ చేతులు పెట్టినావు, ఈ చేతులు తీసినావు. మా బతుకులు ఎట్లా? మా నారాయణపేట డిస్టిక్ ఈ వర్షాల కారణంగా రేట్లు మొత్తం డౌన్ అయిపోయినాయి. మాకైతే ఏం చేయాలనో కూడా మాకేం అర్థం అవ్వట్లేదు. అప్పులు అయిపోయినాయి. వడ్ల రేట్లు చాలా తక్కువ ఉంది. మాది వరి పొలము వచ్చేసి 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు మొత్తం మేము వరే పండించాం. ఇప్పటి వరకు మాకు గిట్టుబాటు ధర కూడా లేనందుకు మేము అప్పులు కట్టుకోవాలన్నా లేదంటే ఏమైనా చేసుకొని సావాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి కేసీఆర్ గవర్నమెంట్, కేంద్రము. ఇక విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి కలకలం రేపింది. యువతిపై ప్రేమికుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. స్థానికులు వారిని కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అమ్మాయి విశాఖ వాసి కాగా అబ్బాయిది వరంగల్. పంజాబ్ లో కలిసి చదువుకునేటప్పుడు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చూసుకుని ప్రేమించాలంటూ వేధించడంతో ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Not native of Visakhapatnam. He came from some other state. All the details we will. It is too early to comment on anything. We are registering the case. We will investigate into it. Preliminary information ప్రకారం మనకు ఇన్సిడెంట్ 4:15 ఆ టైంలో జరిగింది. మాకు సమాచారం వచ్చింది 6:30 ఆ టైంకి వచ్చింది. హాస్పిటల్కి
అమ్మాయిని అబ్బాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దేర్ స్టేట్మెంట్స్ మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ మన క్రూజ్ టీమ్ అంతా కూడా దీన్ని విజిట్ చేయడం కూడా జరిగింది. సో మేము ఎవిడెన్స్ కూడా తీసుకుంటున్నాం. ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత వీ విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అన్ని డీటెయిల్స్ మేము పెట్టి చెప్తాం. That is what I am telling. To tell anything it is too early. Mottam just wait for one day. Tomorrow we will let you know all the details. So large go sir madam check chesa sense kodadu eppudu జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహముత్తారం టీఆర్ఎస్ పార్టీ మండల నేతలు మహముత్తారం పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్ఐ అరుణ్ కలిసి స్వీట్ అందజేశారు. మండలంలో సమస్యలపై రైతు బంధు మండల అధ్యక్షులు మందల రాజిరెడ్డి వివరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, అనిల్, టీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి రామచంద్రు, సారయ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం విడ్డూరమన్నారు. అధికార పక్షంలో ఉండి ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, అనిల్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామిడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఈ దేశ ప్రధాని మోడీ గారి గురించి, అలాగే ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా హుజురాబాద్ లో ప్రజలు కర్ర కాల్చి వాత పెడితే అయ్యా కొడుకులు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వరేస్తే ఉరేస్తారు అనేటువంటి మీరే కదా బాధ్యులు. దానికి ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 7 సంవత్సరములుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ఈ వడ్లు కొన్నది ఎవరో స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రికి, కేటీ రామారావు జిల్లా మంత్రికి ఉంది. మీరు అది చెప్పకుండా ఇవాళ వరిధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే దొంగే దొంగ అన్నట్టుగా ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజానీకమైతేనేమి మా రైతన్నలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎవరు బాధ్యత వహించాలి? ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పింది కేసీఆర్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గడిచిన సంవత్సరం వరకు కూడా చివరి గింజ వరకు కూడా మేమే కొంటాము అని చెప్పేసి ప్రజలను నమ్మించి మోసం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనుక దయచేసి ప్రజలారా, ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము. కానీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథులు చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోయిన్పల్లి మండల ఇన్ఛార్జి గౌరవనీయులు ఎర్ర మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మొన్నటి రోజున ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేసినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అడిగేది ఏంటంటే, మీరు ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ధర్నా చేయడం అది సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు మేమే వడ్లు కొంటున్నాము, పూర్తిస్థాయిలో గింజగా ఉంటామని చెప్పింది మీరు గారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ రోజేమో మేము కొంటున్నాం అని చెప్పినాం, ఈ రోజు వడ్లు కొనక మళ్ళా కేంద్ర ప్రభుత్వం కొంటలేదని చెప్పి మీరు నరేంద్ర మోడీ గారి పైన, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారైనా పైన మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఖబర్దారు బల్క సుమన్ గారు, అదేవిధంగా శంకర్ రవిశంకర్ గారు ఖబర్దారు. మీరు దళితులే ఉంటే దళితులు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు దళితులకు ఏం చేసి అడుగుతా ఉన్నాం. మీరు ఇక్కడ బోయిన్పల్లి మండలంలో శంకర్ రవిశంకర్ గారు మీరు దళితులకు ఎందుకు దళిత బంధు ఇప్పేలేక మీరు మాట్లాడుతూ ఉన్నాం చెప్పి నేను అడుగుతా ఉన్నాం. శంకర్ రవిశంకర్ గారు, మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇదే విధంగా కొనసాగిస్తే మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. హుజురాబాద్ లో కూడా అదే చెప్పారు. ఈ యొక్క హుజురాబాద్ గెలుపు ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క గెలుపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు అధికారానికి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు ఇచ్చి మర్చిపోయిన సందర్భంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేడేది ఒకటే, మీరు వడ్లు కొంటున్నా అని చెప్పింది మీరే కదా ఆ రోజు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంటలేదని చెప్పి చెప్తా ఉన్నారు. వడ్లు కొనేటప్పుడు ఫ్లెక్సీలు కట్టుకుంటే నరేంద్ర మోడీ ఫోటో పెట్టారు, మీరే ఫోటో పెట్టుకుంటారు. వడ్లు ఇప్పుడు బియ్యం కూడా తెలంగాణకు. చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాలని షార్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. బెంగళూరులో ఈ మధ్య నిర్వహించిన ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన విజేతలను సన్మానించారు.
గచ్చిబౌలిలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణకు ఈత పోటీల్లో పేరు తేవడం వెనుక జియాన్ అకాడమీ సంస్థ చైర్మన్ జాన్ సిద్దికి కృషి ఎంతో ఉందన్నారు. సాయి నిహార్, నృత్య అగర్వాల్, గోలీ శ్యామలను అభినందించారు. నమస్కారం, నా పేరు సాయి నిహార్. నాకు 16 ఏళ్ళు. మొన్న అక్టోబర్లో జరిగిన 37 సబ్ జూనియర్ నేషనల్స్, ఇంకా 47 జూనియర్ నేషనల్స్, ఇంకా 74 సీనియర్ నేషనల్స్లో కలిపి నాకు 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అండ్ ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపూరి వెంకటేశ్వర గారు మాకు మెడల్ సెరమనీ చేశారు మళ్ళీ, అండ్ మాకు సన్మానం చేశారు. అండ్ ఇవన్నీ మమ్మల్ని గుర్తించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరపు నుంచి. అండ్ ఇన్నేళ్ళు జాన్ సార్ దగ్గర చేసినందుకు, మమ్మల్ని ఈ స్థాయి వరకు తెచ్చినందుకు జాన్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. నా పేరు జ్యోత్స్న, సాయి నిహార్ మదర్ని నేను. మా అబ్బాయికి 47th జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్లో 200 బ్యాచ్ లోపల బ్రాంజ్ మెడల్ వచ్చింది. అండ్ సీనియర్ నేషనల్స్లో 400 ఇండివిజువల్ మెడల్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. తెలంగాణకి ఫస్ట్ మెడల్ తేవడం బాయ్స్లో చాలా గర్వంగా ఉంది. మా అబ్బాయి కృషికి తగ్గ ఫలితం వచ్చింది అనిపించింది. దీని వెనక కృషి అంతా జాన్ సార్ది. ఈ సందర్భంగా నేను జాన్ సార్కి ధన్యవాదాలు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ చేసే మోసాలను బయట పెడతానని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మాలొత్తు నెహ్రూ నాయక్ అన్నారు. ప్రజలకు విముక్తి కల్పిస్తానని, దానికి ప్రజల సహకారం కావాలన్నారు. మండలంలోని బూర్కంపాడు, దుబ్బతండ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రైతుల తరపున ధర్నాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతం చూపి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ గౌడ్, శ్రీను, హనుమంతు నాయక్ నాయకులు పాల్గొన్నారు. నా ముఖ్య ధన్యవాదాలు. ముఖ్యమైన తర్వాత ఈ పండుగ కార్యక్రమానికి వచ్చిన మరియు మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క గణిస్తున్నటువంటి మోసాలు ఈరోజు రైతులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు పండించిన వరి పంటలకు ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఈరోజు ఎంత దోపుచులాడుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు ఈరోజు 6 నెలల నుంచి కష్టపడి వరి పంట చేతికి వస్తే ఈరోజు వాటికి కొనుక్కునే నాదులు లేకపోయారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మీ మీద చూపిస్తున్న దేశం ఏందో కుట్ర ఏందో ఒకసారి మీకు తెలిసిన విషయమే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మోసం ఈరోజు మీకు తెలిసిన విషయమే. ఈరోజు పండించిన వరి పంటను మరి ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాని విషయం ఉన్నది. తర్వాత ఈరోజు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు పెడితే ఈరోజు నీళ్ళిచ్చిన తర్వాత చెరువు కింద పండాల్సిన వరి పంటను వేరే పంట వేయడం అనేది ఎంత దుర్మార్గం చేయనో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన విషయం ఇది. దయచేసి రైతులారా, ఒకసారి మిత్రులారా అందరూ కూడా ఆలోచన చేసి రాబోయే కాలంలో మీరు టీఆర్ఎస్ పార్టీని అటు బీజేపీ పార్టీని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా.
ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా మీరు ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనము ఎంత అవస్థపడుతున్నామో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, రైతులందరూ కూడా మీరు రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ డోర్నాకల్ నియోజకవర్గం నుంచి నేను ఒక ఎమ్మెల్యేగా టికెట్ తీసుకొచ్చే బాధ్యత నాదే, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే. ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా 24 గంటలు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఈవో సూర్యకళ పర్యటించారు. భక్తుల తాకిడి పెరగడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలు జరిగేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. కొబ్బరికాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈవో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధరల పట్టిక బోర్డులు బయట పెట్టించారు. ధరల పట్టిక ప్రకారం కాకుండా దేవస్థానం పరిసరాల్లో అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్మినట్లయితే లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని, దేవస్థానం భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని భరోసానిచ్చారు. నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని, ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి కోరారు. మహేశ్వరం మండల పరిధిలో 2 మండలాలకు చెందిన ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిఎల్పీలతో న్యాయ సేవల అవగాహనపై మహేశ్వరం గడికోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షతన వహించారు. ప్రతి బీదవారికి న్యాయం అందించాలని రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందన్న రాష్ట్ర లీగల్ సెక్రటరీ రేణుక అన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. న్యాయ సహాయం అనేది న్యాయ సేవాధికార సంస్థల ద్వారా లభిస్తాయని తెలియజేయడానికి మనం అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, తర్వాత ప్రచారం నిర్వహించడం జరిగింది. దేశంలోని గ్రామానికి 3 సార్లు వెళ్ళి ప్రజలకు ఈ న్యాయ సేవాధికార సంస్థల గురించి, ఉచిత న్యాయ సహాయం గురించి తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా లీగల్ సర్వీసెస్ క్యాంప్ అనేది ఇక్కడ మహేశ్వరంలో మనము ప్రజలందరి సమక్షంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, తర్వాత బార్ అసోసియేషన్ మెంబర్స్ ప్రజలందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ప్రజలకి న్యాయ సహాయం అవసరమైనప్పుడు వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లేకపోతే మండల న్యాయ సేవాధికార సంస్థ దగ్గరకు వస్తే వారికి ఉచితంగా న్యాయవాది నియమించడం జరుగుతుంది, ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలియజెప్పడము ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ప్రభుత్వం
ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పాలి. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నందువల్ల మనం వాటి గురించి స్టాల్స్ అనేవి ఏర్పాటు మండలాల ప్రజలకి, కక్షిదారులకి, న్యాయవాద మిత్రులకి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం గురించి 2 అక్టోబరు 2020 నుంచి మన జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని 800 గ్రామాలు ఉంటే 820 గ్రామాలని మేము 3 సార్లు మా న్యాయవాదులు, ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్ మరియు ఇతర అధికారులు అందరూ కూడా సహాయంతో గ్రామాలు దర్శించడం జరిగింది. వారి యొక్క సమస్యలను, వారి యొక్క చట్టాలపై అవగాహన కలిగించాము. ఇంకా ముందు కూడా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరియు ప్రజలకి అందరికీ కూడా సమాన న్యాయ అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. అలాగే తర్వాత లోక్ అదాలత్ అనే వ్యవస్థ ద్వారా చట్ట పరిధిలో అందరికీ శీఘ్రగతిన ఉచితంగా సత్వరంగా న్యాయాన్ని అందించాలి, న్యాయం చేయాలి. వారి యొక్క కేసులని వారికి పరిశీలించి ఇద్దరికి ఆమోదయోగ్యమైన తీర్పులు మన న్యాయవాదుల, సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తుల సహాయ సహకారాలతో ఉచితంగా చేస్తున్నాము. మెగా లోక్ అదాలత్లు ప్రతిరోజు జరిగే లోక్ అదాలత్ ద్వారా, మెగా లోక్ అదాలత్ ద్వారా మరియు గ్రామీణ ప్రాంతాలలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. ఇక ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ సిటీ ప్రెసిడెంట్ నవీన్ ఆధ్వర్యంలో బాలనాదం సంతాప సభ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఆవుల బాలనాదం, మేకల ముత్తన్న, బాలకృష్ణ, జగన్నాథం, వెంకటేష్లు నిరాహార దీక్ష చేసి పోరాడి అంబేద్కర్ భవన్ నిర్మించాలని హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అన్నారు. ఈ కార్యక్రమానికి సిటీ ప్రెసిడెంట్ నవీన్, ఆర్గనైజర్ వెంకటేష్, జనరల్ సెక్రటరీ సంతోష్, లక్ష్మణ్, ప్రభాకర్ పాల్గొన్నారు. మన ఆవుల బాలనాదం అన్న చేసిన సేవలు, ఈ యొక్క అంబేద్కర్ భవన్ గురించి హంగర్ స్ట్రైక్ 60 రోజుల పాటు మన మేకల ముత్తన్న గారు, బాలకృష్ణ గారు, జగన్నాథం గారు, వెంకటేష్ గారు, ఇలాగే చాలామంది నాయకులు ఆవుల బాలనాదం అన్నతో పాటు ఈ యొక్క అంబేద్కర్ భవన్ గురించి పోరాడి హంగర్ స్ట్రైక్ చేసి ఈ యొక్క అంబేద్కర్ భవనం కట్టించడం జరిగింది. ఈ యొక్క ఆవుల బాలనాదం అన్న రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగారు. అలాగే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మాలల ఐక్య వేదిక స్థాపించడం జరిగింది. ఆ యొక్క సొసైటీకి జాతీయ అధ్యక్షులుగా ఉండి అనేక సేవలు, ఒక మాల మాదిగా అనే కాకుండా ప్రతి ఒక్క 59 ఉపకులాలకు ఆయన ఎన్నో సేవలు చేసి ఈరోజు ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగలేక ఆయన తుదిశ్వాస విడవడం జరిగింది. ఆయనకు ఆత్మశాంతి కలిగించాలని చెప్పి వారి కుటుంబం ఆరోగ్యాన్ని ఉండాలని, వారికి ఆత్మశాంతి కలిగించాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి ఆవుల బాలనాదం అన్న గారికి ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసి విజయం, అంటే ఆవుల బాలనాదం అన్న అంటేనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎన్నిక ఏదైనా ఏపీ ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో మంత్రి జెడ్పీటీసీ అభ్యర్థి పార్టీ శ్రేణులతో కలిశారు. వారితో పాటు ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు సంఘాలను కలిసిన ఆయన వారికి కళ్యాణ మండపానికి స్థలం కేటాయిస్తానన్నారు. పెనుగొండలో వైసీపీ విజయడంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇట్లాగే మరి సార్ కోవిడ్లో కూడా వారు చాలా సుమారు 120 రోజులు మీరెవరు కూడా కొట్టి తీయడానికి ఇబ్బంది పడారు. అక్కడక్కడ తర్వాత 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత అది డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం ఏదైతే అది వైద్య రాకుండా ఏదో రాకుండా నాకు ముఖ్యంగా పెనుగొండ పట్టణంలో మనకున్న 5 ఎంపీటీసీలు 6 ఎంపీటీసీలు కూడా సుమారు 4,000 మెజారిటీతోటి 4 కూడా ఎక్కించి మీ అందరూ కృషితోటి విజయం సాధించడం జరిగింది.
దాంట్లో మీ అందరూ మంచిగా ఉన్న మీ అందరికీ ఎంతో ఆప్తుడైన సరదాగా మన ఎంపీపీ కాబట్టి పెరుగుదలకి ఆయన కూడా సభ్యుడు అందరినీ కలుపుకునే గుణం ఉన్నారు కాబట్టి అతనైతే బాగుంటుందనే ఉద్దేశంతో అందరికి ఇవ్వటం ఇంటి దగ్గరికి కూడా అన్ని నా వర్గాన్ని కలుపుకుని ఎందుకంటే మా రాజకీయం తెలియదు మన వారు చేసిన పడాలి తప్ప ఇప్పుడు దాకా బాగుంటుంది ఒక కలుపుబడి మనతరం అన్ని కలుపుబడి మనతరం ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టైక్వాండో కోచ్ కృష్ణ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం, బాల బాలికలకు సర్టిఫికెట్స్ అందజేసిన ఎమ్మెల్యే. సనత్ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన, గంజాయి అమ్మిన వారిపై కఠిన చర్యలు. నారాయణపేట జిల్లా లంకల గ్రామంలో రైతుల ఆవేదన, వరి పంటకు మద్దతు ధర కల్పించాలని నివేదన. విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.